అండి, అందరికీ నమస్తే. మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. శారద, భూమి ఇద్దరూ కూడా దెబ్బలు తగిలి ఉన్న గగన్ని ఇంటికి తీసుకుని వస్తారు. ఇక గగన్ని అలా బెడ్ పైన పడుకోబెట్టగానే ఇక గగను వీపు పైన ఉన్న వాతలన్నింటినీ చూసి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక పూరి అయితే అసలు గగన్ని అలా చూడలేక పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక భూమి అయితే గగన్కి కాపడం పెడుతూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే ఆ దెబ్బల నొప్పికి గగన్ అయితే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక భూమి అయితే గగను అలా అనడం చూసి భూమి ఎంతగానో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే ఎడవకు భూమి అని చెప్పేసి గగను అంటాడు. ఎడవకుండా ఎలా ఉంటానండి, నా వల్లే కదా మీకు ఇలా జరిగింది, నా వల్లే మీరు ఇన్ని దెబ్బలు తినాల్సి వచ్చింది, మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం వల్లే కదా నేను ఆ ఇంటి కూతుర్ని కాబట్టి మీకు ఇన్ని కష్టాలు ఇలా దెబ్బలు తినాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక భూమి అయితే ఏడుస్తూ గగన్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అయితే ఏడవకు భూమి, మనం ఇద్దరం ప్రేమించుకున్నాము, కష్టం వచ్చినప్పుడు ఒకరినొకరం నిందించుకోకూడదు, కష్టమో నష్టమో ఇద్దరం కలిసి అనుభవించాలి, కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది, ధైర్యంగా ఉండు భూమి, ఏడవకు అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమికి అలా ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి అయితే గగన్ మాటలకి అలా గగన్ వీపు పైన పడుకొని ఇక భూమి అయితే ఏడుపుని ఆపుకోలేక ఇక భూమి ఎంతగానో ఏడుస్తూ ఏదేమైనా సరే ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పేసి ఇక భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి గగను బయటికి వచ్చాడు కదా, అపూర్వకి ఎలా చుక్కలు చూపిస్తాడు, నిజాన్ని ఎలా బయట పెడతాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.